రాకాసి గద్ద కారుపై దాడి చేస్తూ కారుని ముందుకు పోనివ్వకపోవటంతో అమర్ సడన్ బ్రేక్ వేసేసి, "మీరు కారులోనే కూర్చొని ఉండండి. ఆ గద్ద సంగతి నేను చూస్తాను" అంటూ గద్దని తరుముతూ ఉంటాడు. అయితే ఎంతసేపటికి ఆ గద్ద పోకపోయేసరికి రాథోడ్ కారు దిగి ఇద్దరు తరుముతూ ఉంటారు. అమర్ అయితే కింద పడిపోతారు. "సార్ లేవండి" అంటూ ఇద్దరూ కలిసి తరుముతూ ఉంటారు. అప్పటికి వెళ్ళకపోయేసరికి ఇక కూడా దిగి దానిని తరుముతూ ఉంటుంది. మనోహరి, చెంబ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. "అదేంటి చెంబ, ఈ గద్ద మళ్ళీ వచ్చిందేంటి?" అని మనోహరి అంటే, "ఇది ఆ గద్ద కాదు మనోహరి, ఇది ప్రచండ" అని చెంబ చెప్తుంది. "పిల్లలు మీరు కారు దిగకండి" అని బాగి చెప్తున్నా కూడా ముగ్గురు పిల్లలు కూడా కారు దిగేస్తారు. ఈ లోపల ఆ గద్ద ఇక వాళ్ళపై దాడి చేస్తుంది. వాళ్ళు పరుగులు పెడుతూ చెట్టు దగ్గరికి వెళ్తారు. పిల్లలు కారులో కూర్చోండని ఎంత అరిచినా కూడా వీళ్ళు కూర్చోకుండా పరుగులు పెడుతూ ఉంటారు. ఇక పిల్లలపై దాడి చేస్తుండేసరికి బాగి, అమర్ మరింత టెన్షన్ పడుతూ చూస్తూ "హే షిష్యు" అని తోలుతూ ఉంటారు. "ఇది నా కోసమే వచ్చింది. నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి. నేను కారు దిగాల్సిందే" అని బుజ్జమ్మ కారు దిగుతూ ఉంటే, "బాలిక నువ్వు కారు దిగకూడదు. అది చాలా ప్రమాదం. ఆ వాహనంలోనే ఉండు" అని గుప్తా గారు చెప్తున్నా కూడా బుజ్జమ్మ కారు దిగి పరుగులు పెడుతూ ఉంటుంది. అలా బుజ్జమ్మ పరుగులు పెడుతూ ఉండటంతో ఇక రాకాసి గద్ద బుజ్జమ్మని వెంట పడుతూ ఉంటుంది. దాంతో బాగి, అమర్ పిల్లలు "బుజ్జమ్మ, బుజ్జమ్మ ఆగు" అంటూ వెంట పడుతూ ఉంటారు. ఈరోజు బుజ్జమ్మ వెళ్ళేది శ్మశానానికే చెంబ. ఆ ప్రచండ అస్సలు వదిలిపెట్టడు. పద, మనం కూడా వెళ్దాము. వాళ్ళు పరుగులు పెడుతున్నారు కదా అని మనోహరి చెప్తుంది. అలా బుజ్జమ్మ వాళ్ళకంటే చాలా వేగంగా వాళ్ళకి అందకుండా ఒక గ్రౌండ్‌లోకి వచ్చేస్తుంది. అక్కడ బుజ్జమ్మ కనపడదు. "బుజ్జమ్మెక్కడ? బుజ్జమ్మెక్కడ?" అని బాగి ఏడుస్తూ ఉంటుంది. "ఇక్కడే ఎక్కడో ఉంటుంది. అందరూ వెతకండి" అని అమర్ చెప్తాడు. ఈరోజు ప్రచండ దాని అంతు చూస్తాడని మనోహరి చాలా సంతోషంగా పరుగులు పెడుతూ ఉంటుంది. "ఇక్కడే ఉంటుంది. వెతకండి, వెతకండి" అని అమర్ చెప్తూ ఉంటాడు. "బాలిక, నువ్వు సురక్షితమైన స్థలానికి వెళ్ళు బాలిక" అని గుప్తా గారు చెప్తూ ఉంటారు. అలా కాస్త దూరం పరుగులు పెట్టిన తర్వాత బుజ్జమ్మ ఆగిపోతుంది. "అయ్యో బాలిక, ఇప్పుడు ఎలా?" అని గుప్తా గారు చాలా ఆందోళన పడుతూ చూస్తూ ఉంటారు. "అమ్మ, నాన్న, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని కలపకుండానే వెళ్ళిపోతున్నాను" అని బుజ్జమ్మ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఆ రాకాసి గద్దగా ఉన్న ప్రచండ కాస్త ప్రచండ రూపంలోకి మారిపోతాడు. "ఏంటి పిల్ల కొంక, పరుగులు పెట్టి అలసిపోయావా? నాతోనేనా నీ ఆటలు? ఇప్పుడు చూడు, నేను నిన్ను ఖండ ఖండాలుగా నరికేస్తాను. నా ముక్కుతో నిన్ను అంతం చేస్తాను. నా చేతి వేళ్ళతో నిన్ను ఖండ ఖండాలుగా చేసేస్తాను. నేను అన్ని వేదాలని, అన్ని మంత్రాలని కూడా అవపోసన చేశాను. నువ్వు నాతోనే ఆటలాడతావా? ఈరోజు నువ్వు నా చేతిలో చచ్చావే" అని ప్రచండ నవ్వుతూ చెప్తూ ఉంటే, "ప్రచండ, దయచేసి నన్నేమీ చేయకు. నేను మా అమ్మ నాన్నని కలిపేంత వరకు ప్రాణాలతోనే ఉండాలి. అంతవరకు నాకు గడువు ఇవ్వు" అని బుజ్జమ్మ వేడుకుంటూ ఉంటుంది. "నాకు కావాల్సింది నీ ప్రాణాలు కాదు, నీలోని శక్తులు. నేను నిన్ను చంపి నీలోని శక్తుల్ని నా సొంతం చేసుకుంటాను" అని ప్రచండ చెప్తుంటే, "వద్దు వద్దు, నన్నేం చేయొద్దు, నన్ను చంపొద్దు" అని బుజ్జమ్మ వేడుకుంటూ ఉంటుంది. "నాకంటే ఎక్కువ శక్తులు ఉన్నాయని నువ్వు విర్రవీగావు కదా! ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? అయినా నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఇప్పుడే నీలోని శక్తుల్ని నేను సొంతం చేసుకుంటాను" అని నవ్వుతూ మంత్రాలు చదువుతూ ఉంటాడు. మంత్రాలు చదివి మళ్ళీ ప్రచండ గద్దగా మారిపోయి ఇక దాడి చేయటానికి ఎగురుతూ వస్తూ ఉంటాడు. బుజ్జమ్మ కళ్ళు మూసుకొని బాధపడుతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న గుప్తా గారు, "ప్రభు, ఏమిటి ఈ బాలిక ఇలా ప్రాణాలు కోల్పోవాల్సిందేనా? లేదు, నేను ఈ బాలికని కాపాడుతాను. ఆ జన్మలో నన్ను అన్నయ్య అని, ఈ జన్మలో నన్ను మామయ్య అని నోరారా పిలిచిన ఈ బాలికని నేనే మీ ఆశీర్వాదములతో కాపాడుతాను. నా అంగుళీకంని ఇస్తాను. ఆ బాలిక ప్రాణాలు కాపాడుతాను" అని, "బాలిక, ఇదిగో నా అంగుళీకము. ఈ శక్తితో నిన్ను నువ్వు కాపాడుకొనుము" అని గుప్తా గారు తన అంగుళీకాన్ని బుజ్జమ్మ చేతికి అందేలా విసిరివేస్తాడు. దాంతో బుజ్జమ్మ దానిని క్యాచ్ పట్టుకుంటుంది. ఇంకోవైపు బాగి, "అయ్యో బుజ్జమ్మ కనిపించట్లేదండి, వెతకండి" అని ఏడుస్తూ మొత్తం వెతుకుతూ ఉంటారు. అలా రాకాసి గద్ద దాడి చేస్తూ ఉంటే బుజ్జమ్మ కళ్ళు మూసుకొని ఇక దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. ఉన్నట్లుండి బుజ్జమ్మ పాముగా మారిపోతుంది. రాకాసి గద్ద, పాము 2 కూడా తలపడుతూ ఉంటాయి. అప్పుడే బాకి వాళ్ళు పరుగులు పెడుతూ అక్కడికి వస్తారు. చాలా షాకింగ్‌గా ఇదంతా చూస్తూ ఉంటారు. "అసలు ఈ పాము ఎక్కడి నుంచి వచ్చింది చెంబా" అని మనోహరి అడుగుతూ ఉంటే, "అది పాము కాదు, బుజ్జమ్మనే ఆ పాముగా మారిపోయింది" అని చెంబా చెప్తుంది. అలా పాముగా మారిపోయిన బుజ్జమ్మ ఆ గద్దతో తలపడుతూ ఉంటే పాము ధాటికి తాళలేక గద్ద అక్కడి నుంచి పరుగులు పెట్టి పారిపోతుంది.
సార్ అటు చూసారా పాము గద్దతో తలపడి ఆ గద్దని తరిమేసింది సార్ తరిమేసింది. మన బుజ్జమ్మని కాపాడింది అని రాథోడ్ చాలా సంతోషంగా చెప్తూ ఉంటారు. అమ్మ నాగమ్మ ఈరోజు నువ్వు నా బుజ్జమ్మని కాపాడావు అని బాగి నమస్కరిస్తూ ఉంటుంది. అరుంధతి మేడమే బుజ్జమ్మని ఇలా పాము అవతారంలోకి మారి ఆ గద్దని తరిమి కొట్టిందనమాట అని రాథోడ్ చాలా చాలా సంతోషంగా మనసులో అనుకుంటూ చూస్తూ ఉంటాడు. ప్రచండ పారిపోయారు. ఈ బుజ్జమ్మ ఆ పాముగా మారిపోయి ప్రచండని పారిపోయేలా చేసింది మనోహరి. ప్రచండ పని అయిపోయినట్లే అని చెంబా చెప్తుంది. పిల్లలందరూ కూడా పాముకి దండం పెడుతూ ఉంటారు. బుజ్జమ్మ పాము రూపంలో ఉంది. ఇప్పుడు మేమందరం ఇక్కడే ఉంటే మళ్ళీ బుజ్జమ్మ తన రూపంలోకి రాలేదు కదా అని రాథోడ్ మనసులో అనుకుంటూ, సార్ బుజ్జమ్మ ఎక్కడుందో మనం కనిపెట్టాలి. పదండి సార్ వెళ్ళి వెతుకుతాం అని చెప్పడంతో మళ్ళీ అందరూ అక్కడి నుంచి పరుగులు పెట్టి వెతుకుతూ ఉంటారు. ఆ పామే బుజ్జమ్మ కదా! మళ్ళీ బుజ్జమ్మని వెతకటం ఏంటి అని మనోహరి అంటే, కానీ ఆ విషయం మనకు తెలుసు కదా మనోహరి! వాళ్ళకి తెలీదు కదా! అని ప్రచండ ఏమైపోయాడో చూద్దామని చెంబ అంటుంది. బాగి వాళ్ళందరూ అక్కడి నుంచి పక్కకు వెళ్ళగానే పాము రూపంలో ఉన్న బుజ్జమ్మ మళ్ళీ పిల్లగా మారిపోతుంది. తర్వాత ప్రచండ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రచండ రూపంలోకి మారిపోయి దాహం దాహం అని విలవిల్లాడుతూ ఉంటాడు. మనోహరి వాటర్ బాటిల్ ఇస్తుంది. ఇక ప్రచండ తాగబోతూ ఉంటే మనోహరి విసిరి కొట్టేస్తుంది. ఏంటి పిచ్చి పట్టిందా? నోటి దగ్గర పెట్టుకున్న వాటర్ బాటిల్‌ని ఇలా నేలకి విసిరి కొట్టావు అని ప్రచండ అరుస్తూ ఉంటే, నోటి దాకా వచ్చిన ఆ పిల్లని చంపకుండా వదిలేస్తే ఇక మరి నాకెంత కోపం వస్తుంది అని మనోహరి అంటుంది. ఆ పిల్లని దైవశక్తి కాపాడింది. అందుకే నేనేమి చేయలేకపోయాను అని ప్రచండ అంటే, ఆ పిల్లకి కొన్ని రోజులు ఏ శక్తులు ఉండవని చెప్పావు కదా! మళ్ళీ ఈ దైవశక్తి ఏంటి అని మనోహరి నిలదీస్తూ ఉంటుంది. నేను సరిగ్గా ఆ పిల్లపై దాడి చేసే సమయానికి ఏదో దైవాంశ సంభూతమైన అంగుళికము ఆ పిల్ల చేతికి వచ్చి చేరింది. అప్పుడు ఆ శక్తితో ఆ పిల్ల పాముగా మారిపోయింది. అది నన్ను మించిన శక్తి. చావును చూపించే శక్తి. అందుకే నేనేమి చేయలేకపోయాను అని ప్రచండ అంటే, నీవు ఆ పిల్లని అంతం చేయలేవు. అందుకే అంగుళికము అది ఇది అని కథలు చెప్తున్నావు అని మనోహరి అంటుంది. ప్రచండ చెప్తున్నది నిజమే మనోహరి. దైవశక్తి తోడుగా ఉంది కాబట్టే ఆ పిల్ల సర్పంగా మారింది. లేకుంటే సర్పంగా మారలేదు అని చెంబ అంటే, నోరు మూయి. నీకంటే ముందు గోర వచ్చాడు. ఆ పిల్లని ఏమీ చేయలేక వెళ్ళిపోయాడు. తర్వాత నువ్వు వచ్చావు. నాకు పని మనిషిగా మారిపోయాడు. ఇప్పుడు ఈ ప్రచండ అని మనోహరి తిడుతూ ఉంటే, నేనేమి పని మనిషిగా మారలేదు. నువ్వే నన్ను అలా మార్చేశావని చెంబ చెప్తుంది. చాల్లే ఆపండి మీ సోది. అసలు నీకేం చేతగావు. నీకసలు మంత్రాలే లేవు. నువ్వు పిరికి పందివి. ఆ పిల్లని ఏమీ చేయలేక ఇలా మాట్లాడుతున్నావు. ఇలా అబద్ధాలు చెప్పి మోసం చేసే బదులు అడుక్కు తినొచ్చు కదా! నువ్వు పిరికి పందివి అని చాలా నీచంగా మనోహరి మాట్లాడుతూ ఉండటంతో, నువ్వు అలా మాట్లాడితే నాకు కోపం వస్తుందని ప్రచండ వార్నింగ్ ఇస్తున్నా కూడా మనోహరి తిడుతూనే ఉంటుంది. అయితే ఇదిగో నీకు ఈ శాపం అంటూ వెంటనే మనోహరిని శిలగా మార్చేస్తాడు. ప్రచండ ఏం చేశావు అని చెంబ అడుగుతూ ఉంటే, తను నోటి దురుసు ఎక్కువైపోయింది. అందుకే నేను శిలగా మార్చేశాను. తర్వాత మంత్రం వేసి మరణాన్ని చావుగా ఇస్తాను అని ప్రచండ చెప్తుంటే, వద్దు అలా చేయకు. ఈసారికి మనోహర్‌ని క్షమించేసేయ్. ఇంకెప్పుడు అలా మాట్లాడదులే అని చెంబ వేడుకోవటంతో మళ్ళీ మనోహర్‌ని మామూలు రూపంలోకి తీసుకువస్తాడు. ఇప్పుడు నాకేమైందని మనోహరి అడగటంతో ప్రచండ తన మంత్రం వేసి నిన్ను శిలగా మార్చేశాడు. నువ్వు కాస్త నోరు తగ్గించుకో మనోహరి అని చెంబా చెప్తుంటే, చూడు నీ ప్రతాపం నా మీద కాదు చూపించాల్సింది. ముందు ఆ పిల్లని చంపేసేయ్ అని మనోహరి వార్నింగ్ ఇస్తుంది. చూడు నేను అదే పనిలో ఉన్నాను. ఇప్పుడు నా అహం ఇంకా దెబ్బతినింది. ఆ పిల్ల చావు తథ్యం అని ప్రచండ చెప్తాడు.